44 కీర్తన 44 కీర్తన 6-7 చరణాలు దివ్యమైన మాటలు శ్రద్ధగా ఆలోచిస్తూ వాక్యం వినండి. నాతో కలిసి, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 6వ వచనం మరొకసారి చూడండి. యోనాతాను కత్తినిచ్చేస్తున్నాడు, విలునిస్తా ఉన్నాడు. ఇస్తా ఆయన మనసులో ఉందేంటో తెలుసా? ఇవన్నీ ఉలక్కేనయ్యా, వీటి వలన పెద్ద ఉపయోగం ఏమీ లేదయ్యా. ఓరక ధరించున్నావనే పేరే కానీ మా కత్తి మమ్మను రక్షింపజాలదు, మా వింటిని మేము నమ్ముకోం. మరి ఎవరు నమ్ముకున్నావయ్యా? దేవుడైన యెహోవాను నమ్ముకున్నాను. ఎవరు నిన్ను రక్షిస్తారయ్యా? దేవుడైన యెహోవా ఏ శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేవాడని యోనాతాను ఈ స్థలంలో చెప్పకనే చెప్తున్నాడు. దైవజనమా, కత్తి విల్లు లాంటి ఉద్యోగం నీకు ఉండుండొచ్చు, పిల్లలుండి ఉండొచ్చు, మంచి సంపన్న స్థితి ఉండొచ్చు, చక్కటి ఆస్తిపాస్తులు ఉండొచ్చు. వాటి మీద నమ్మకం పెట్టుకొని బ్రతకో. నీ నమ్మకం ఏదైనా ఉన్నదంటే అది దేవుడు మాత్రమే అయ్యుండునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పు. కొన్నిసార్లు మనుషులను చూసి మనం పొంగిపోతూ ఉంటాం. ఏమంటామో తెలుసా? నాకేమంటే 4 కొడుకులు, నాకేమండి 4 కొడుకులు, ఒకడు కాకపోతే రెండోడు కాకపోతే మూడోడు, ఎవడో ఒకడు మొత్తం అన్నం పెడతాడండి అని అనుకుంటా. నాకేమండి 4 కొడుకులు అని అన్నావా? ఇదే మాట పదే పదే నేను నోటొస్తే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత 4 కొడుకులు ఒక్కడు మొత్తం అన్నం పెట్టాడు నీకు. ఎందుకో తెలుసా? నీ నోటి వాక్కు మహిమ. నీవేమన్నాలో తెలుసా? నాకేమండి దేవుడు ఉన్నాడు, 4 కొడుకుల కంటే శ్రేష్టమైన దేవుడు ఉన్నాడండి, 4 కూతుర్ల కంటే శ్రేష్టమైన దేవుడు ఉన్నాడండి. నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? నా తల్లియు తండ్రియు చెయ్యి విడిచిన యెహోవా నన్ను చేరదీసేవాడండి. తల వెంట్రుకలు నరి వరకు, ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకునేవాడు, హత్తుకునేవాడు ఆయనే అండి. ఆయన మీద నువ్వు ఆధారపడితే 2 కొడుకులున్నా 2 కొడుకులు దివ్యమైన ప్రేమ పంచేటట్లుగా ఆ ప్రేమను వారి గుండెల్లో దేవుడు కుమ్మరింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాకేమండి 2 కూతుర్లు ఉన్నారు, అమ్మాయికి 1,50,000, చిన్నోడికి చిన్న అమ్మాయికి 2,50,000, ఇద్దరు కలిపి 4 లక్షల రూపాయలు, ఇద్దరు కలిగి 4 లక్షల రూపాయలు ఉందని చెప్పి నాకేమండి 2 పిల్లలు ఉన్నారు అన్నావా? విచిత్రం. ఎంగిలి మెతుకులు కూడా ఇరాలి చివరికి. మీరు నేను అనాల్సిన మాట, కత్తి ఉంది, నా కత్తి నన్ను రక్షించదు. విల్లుంది, నా వింటిని నేను నమ్ముకోను. కత్తి కంటే వింటి కంటే శ్రేష్టమైన నా దేవుని నమ్ముకొని బ్రతుకుతాను. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా విమోచనకర్త అని ఆయన మీదే మనం ఆధారపడి బ్రతుకుదుము గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే ఈ మాటను మరొక దివ్యమైన కోణంలో చెప్తాను. దావీదుకి యోనాతాను కత్తిని బహుమానంగా ఇస్తున్నాడు. కత్తి మరో కోణంలో ఆధ్యాత్మికంగా దేనికి గుర్తు అంటే కత్తి ప్రేమకు గుర్తు. కరుణకు కత్తికి పొందుకు లేదు. వాస్తవంగా బరబ్బాతో యేసు ప్రభు వారు కరుణమయుడి సినిమాలో అంటాడు కదా బరబ్బా, నాతో చెయ్యి కలుపు అంటే యేసయ్య అంటాడు అక్కడ, బరబ్బా అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతా కానీ నీతో చెయ్యి కలపలేను బరబ్బా. ఎందుకో తెలుసా? కత్తికి కరుణకు సంబంధం లేదు అని అంటాడు. సో ఇక్కడ ఈ కోణంలో, కొంచెం ఆధ్యాత్మిక కోణంలో కత్తి ప్రేమతో నిండిన జీవితానికి గుర్తుగా ఉంది. ఎలా? అందరూ నా వైపు చూడండి. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తిని తీసుకొని వెళ్ళలేదు, ఈటెను తీసుకొని వెళ్ళలేదు. మరి ఏం తీసుకొని వెళ్ళాడు? వెళ్ళేటప్పుడు రాళ్ళు. ఎన్ని రాళ్ళు తీసుకొని వెళ్ళాడు? లేఖనాల్లో చూస్తాం కదా, 5 రాళ్ళు. నేను మిమ్మల్ని అడుగుతాను, దావీదు 5 రాళ్ళు ఎందుకు తీసుకెళ్ళాడు? అబ్బా భలే చెప్పావన్నా. ఒకటి మిస్ అయితే రెండోది మిస్ అయితే మూడోది రైట్, కొంతవరకు కరెక్టేలే. సరే నేను కాదన్న, అది కాదు.
నేను ఇక్కడ సరే ఆ వివరాల జోలి నేను వెళ్ళను, కానీ ఈ 5 దావీదు యేసుక్రీస్తు వారికి గుర్తయితే ఈ 5 దేనికి గుర్తో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద అనుభవించిన పంచ గాయాలకు సాదృశ్యంగా ఉంది. వినండి, దావీదు రాయితో గొలియాతును జయించినట్లుగా యేసుక్రీస్తు వారు ఆ పంచగాయాలలో నుంచి స్రవించిన రక్తము ద్వారా సాతానును ఓడించి ఆ పంచగాయాల ద్వారా ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళిని జయించిన జైవీరుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. చప్పలు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, ప్రపంచంలో ఆయా మతాలకి, క్రైస్తవ్య మతం కాదు, ఆయా మతాలకు క్రైస్తవ్యానికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటో తెలుసా? లోకంలో ఏ మతస్థుడైనా వాళ్ళ మతాలు కాపాడుకోవటానికి ఎదుటోడి ప్రాణం తీసి, ఎదుటోడిని చంపి, ఎదుటోడిని మానసికంగా హింసించి, ఎదుటివాడి రక్తాన్ని చిందించి వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తారు. క్రైస్తవ్యాన్ని కాపాడుకోవడానికి మనం కత్తి పట్టుకోవలసిన అవసరంలా, ఖడ్గం పట్టుకోవలసిన అవసరంలా. క్రైస్తవ్యాన్ని కాపాడటానికి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చిందించిన పవిత్రమైన రక్తము చాలు. యేసయ్య తన రాజ్యాన్ని ఎదుటోడి ప్రాణం తీసి స్థాపించలేదు, కానీ తన ప్రాణాన్నే ధారపోసి ఈ పవిత్రమైన మార్గాన్ని స్థాపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్, కొంచెం శ్రద్ధగా నా వైపు చూస్తూ ఈ మాటలు విను. పంచగాయాలు దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు దావీదు కత్తిని ఇస్తున్నాడు, ఖడ్గాన్ని ఇస్తున్నాడు. ఖడ్గము దేవుని వాక్యానికి గుర్తు. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై 2 అంచులు కలిగిన అని రాసి ఉంటుంది కదా. అంటే ఈ ఖడ్గానికి, దేవుని వాక్యం అనే ఖడ్గానికి ఎన్ని అంచులు ఉన్నాయట? చూసి చెప్పాలి. ఎన్ని అంచులు ఉన్నాయట? వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆధ్యాత్మికంగా ఖడ్గంతో పోల్చింది. ఇది ఖడ్గం. ఈ ఖడ్గానికి ఎన్ని అంచులు ఉన్నాయి? ఒకటే ఖడ్గం, 2 అంచులు. ఈ బైబిల్ అంతటిని క్లుప్తంగా క్రోడీకరించి చెప్పమని ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అయ్యా, బైబిల్ అంతా చదివే ఓపిక నాకు లేదయ్యా, 66 పుస్తకాలు అంత చదవాలంటే మాకు అంత ఓపిక లేదయ్యా. ఈ 66 పుస్తకాలని 2 అక్షరాల్లో చెప్పయ్యా, ఒక్క మాటలో క్రోడీకరించాయి అంటే యేసయ్య ఈ 66 పుస్తకాలని 2 అక్షరాలతో పోల్చాడు. ఏంటి? ప్రేమ. ఈ ఖడ్గం, వాక్యమనే ఖడ్గానికి 2 అంచులు. ఒక అంచేమో చూడండి, ఒక అంచేమో నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాలి. ఒక అంచు చెప్తుంది. 2వ అంచు ఏం చెప్తుందో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు నేను యేసయ్యకి ఇవ్వాల్సిన ఆ ఖడ్గం, మనం ఇవ్వాల్సిన కానుకేంటో తెలుసా? నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో, నీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తావో, నీ చుట్టూతో ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ యేసయ్య ప్రేమతో లోకాన్ని జయించినట్లుగా నిన్ను ద్వేషించే ప్రతి వ్యక్తిని ఆ ప్రేమతోనే నువ్వు జయించుదువుగాక, ఆ ఆప్యాయతతోనే నువ్వు జయించుదువుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. మరోసారి ఆమెన్. ఏమిస్తున్నాడు కానుకగా? ఏమిస్తున్నాడు కానుకగా? ఖడ్గాన్ని ఇస్తున్నాడు. ఈ ఖడ్గానికి ఎన్ని అంచులు? ఈ ఖడ్గం ఇప్పుడు దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. ఒకవైపు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తూ, రెండో వైపున ఎంతటి శత్రువునైనా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా పొరుగువాడిని ప్రేమించే ఆ ప్రేమతో కూడుకున్న మనస్సు దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. దైవజనమ, లోకపు సామెత ఏంటంటే, మన షార్ట్ మెసేజ్లో చెప్పాను, కీడుకు ప్రతి కీడు చేయకుండా కీడును మేలుతో జయించండి అని వాక్యంలో రాసి ఉంది. నాతో కలిసి చెప్పండి. కీడును కీడుతో జయించగా, కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించాలి. ముళ్ళును దేంతో తీయాలి? ఎవరో మనిషి ఎంతని మళ్ళా ముళ్ళుతో తీయాలంటే ఎట్లా? అది పాత నిబంధన. మన తెలుగు రాష్ట్రాల్లో 2 సేవకులు, 2 బలమైన వాళ్ళు, అసలు తెలుగు రాష్ట్రాలను తలకిందులు చేసిన వాళ్ళు.
అయితే విచారం ఏంటంటే ఈ రెండు భిన్న ధ్రువాలు. ఒక ధ్రువం మొదటి ధ్రువాన్ని అసలు పొరపాటును ఒప్పుకునేది కాదు. ఎక్కడ నిలబడి వాక్యం చెప్తున్నా ఈ సేవకుని అంటే కొన్ని పరిస్థితులను బట్టి తప్పకుండా కొన్ని ఎత్తి చూపిస్తా, నరుకుడే నరుకుడు. ఈ మొదట ఆయన పెద్ద ఆయన ఏం చేశాడంటే, మా ఇద్దరి మధ్యలో ఏమంటారు, ఈ డాక్టర్నల్ భేదాలు లేకుండా మేము కలిసిపోవాలంటే ఏం చేయాలి? ఆయన విమర్శిస్తున్నాడు కదా, మనం కూడా ఇంకొక మీటింగ్లో ఫుల్గా విమర్శిద్దాం అని అనుకోకుండా ఈ పెద్ద ఆయన తెలివిగా ఏం చేశాడో తెలుసా? ఈయనకు ఫోన్ చేశాడు. అన్నా ఒకసారి మీ ఇంటికి వస్తానన్నా, మీ చేత ప్రార్థన చేయించుకోవాలి అన్నాడంట. ఆయన అయ్యో మీరు నా ఇంటికి రావటం ఏంటయ్యా, మీరింత పెద్దోళ్ళు, నేనే మీ ఇంటికి వస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి వచ్చారంట. రావటంతో ఆ సేవకుడిని కూర్చోబెట్టి మంచిగా భోజనం పెట్టి ఒక 50,000 రూపాయలు కానుకిచ్చి, ఇట్లా వాడే మైక్ అని చూసారా, వాడే మైకు, ఆ మైక్ ఇస్తా నేను సింగపూర్ వెళ్ళినప్పుడు సింగపూర్లో దేవుడు నాకు మిమ్మల్ని గుర్తుకు తెచ్చాడన్న, మీకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా అంటే, అన్నంత అద్భుతమైన ప్రసంగికుడు కదా, మంచి మైక్ ఇస్తే చక్కగా ఇంకా వాడబడతాడు కదనని సింగపూర్లో దేవుడు నాకు గుర్తు తెస్తే ఇది సింగపూర్ నుంచి తీసుకొచ్చానన్న మీకోసం. నాకు తెలిసి అది సింగపూర్ ఏం కాదు, ఏ మంగళగిరి పక్కన ప్లాట్ఫామ్ దగ్గర కొని ఉంటాడు. ఆయన మాటల మరాఠీ, మొత్తానికి ఇది పలానా చోట తీసుకొచ్చానన్న నీ కోసం అని చెప్పి 50,000 రూపాయల కానుక, మైకు, ఇవన్నీ ప్రేమ ఆప్యాయంగా కడుపు నిండా భోజనం పెట్టి ఇక ఆయన చేత ప్రార్థన చేయించుకొని పంపిస్తే చనిపోయేదాకా ఆ ఇద్దరు దైవ సేవకులు ప్రాణ స్నేహితులుగా బ్రతికారు. ద్వేషం మొత్తం కొట్టుకొని పోయింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. లోకాన్ని దేంతో జయిద్దాం అమ్మా? మనం ఎట్లా జయించాలని చూస్తామో చూడండి. మనకు పడినోళ్ళు మన ఇంటి పక్కన ఉన్నారనుకోండి, మనం వండుకునే మాంసం కూర వాసన కూడా అట్లా ఉంటుంది. కత్తిద్దాం. ఈ ఖడ్గం దీనికి 2 అంచులు. నిన్ను వలే నీ పూర్ణ హృదయంతో, ఇది యోనాతాను దావీదుకి ఇచ్చింది. మూడవది, యోనాతాను దావీదుకి ఇచ్చిన 3వ అత్యుత్తమమైన కానుక ఏంటంటే తన వింటిని కానుకగా ఇచ్చాడు. విల్లు ఆధ్యాత్మికంగా దేనికి గుర్తయి అంటే జై జీవితానికి గుర్తు. చూడండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. సరే, వాటి వివరాలు లోతులు మనకి అవసరం లేదు. విల్లు అనే ఆ ఒక్క మాటలో నుంచి మనం తీసుకుందాం. ఆ గుర్రం మీద వెళ్ళి ఆయన ఎవరు, ఆ తెల్ల గుర్రం ఏంటి, ఇప్పుడు అది కాదు మన సబ్జెక్ట్. రైట్, 6వ అధ్యాయం 2వ వచనం నాతో కలిసి. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. రైట్, అతనికి జయశాలి అనే పేరు పెట్టబడినట్లుగా కింద రాయబడి ఉంది. ఏ పేరండి? జయశాలి అంటంతో మన పిడి సుందరరావు గారు అనుకునేరు గాక. సరే, విషయం ఏదైనా కానీ ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వానికి అతని చేతికి విల్లు ఇవ్వబడిందట. కింద అంటాడు వానికి జయశాలి అనే పేరు వాడబడింది. సో విల్లు దేనికి గుర్తు అంటే జై జీవితానికి గుర్తు. దైవజనమా, మనకు ప్రాణభిక్ష పెట్టాడు యేసయ్య, పరలోక భిక్ష పెట్టాడు. ఆ దేవునికి మీరు నేను ఇవ్వాల్సిన కానుకేంటో తెలుసా? లోకంలో నేను శోధించేవి ఎన్నో ఉంటాయి, నేను లాగేవి ఎన్నో ఉంటాయి, నేను పడగొట్టేవి ఎన్నో ఉంటాయి. ఆ శోధనల చేతిలో నువ్వు ఓడిపోకుండా వాటన్నిటిని జయిస్తూ 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 నీ జై జీవితాన్ని యేసయ్యకు నువ్వు కానుకగా ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి. చెప్దాం మరొకసారి, ఆమెన్. ఏం కానుక ఇవ్వాలి? నీ జై జీవితమే. ఎస్, యోనాతాను నిజంగా జై జీవితం కలిగిన వాడు. లోకంలో కొంతమంది కొన్నిటి చేతిలో ఓడిపోతారు, కొందరు అధికారం చేతిలో ఓడిపోతారు,
మరికొంతమంది అపవిత్రత చేతిలో ఓడిపోతారు, మరికొంతమంది ఆస్తి చేతిలో ఓడిపోతారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆస్తి విషయంలో, అధికారం విషయంలో, సింహాసనం కుర్చీ విషయంలో మావాళ్ళులకే కొట్లాట, అన్నాదమ్ములకే కొట్లాట. ఆస్తి దగ్గర, కుర్చీ దగ్గరకు వచ్చేసరికి అన్నా చెల్లికే కొట్లాట. అది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కొందరు ఆస్తి చేత జయించబడుతున్నారు, మరికొంతమంది అధికారం చేత జయించబడుతున్నారు, మరికొంతమంది అపవిత్రత చేత జయించబడుతున్నారు. యోనాతాను ఉన్నాడే జై జీవితానికి నిలువుటద్దం, జై జీవితానికి నిలువుటద్దం అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యోనాతాను తండ్రి పేరేంటి? గట్టిగా చెప్పాలి. యోనాతాను తండ్రి పేరేంటి? తర్వాత రాజు ఆ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? యోనాతాను కూర్చోవాలి. కాంపిటీషన్ ఎవరు? చెప్పాలి గట్టిగానండి. దావీదు యోనాతానుకు కాంపిటీషన్. దావీదు ఆ కుర్చీ మీద కూర్చునేటట్లున్నాడు. ఈ సంగతి ముందుగానే సౌలు పసిగట్టి దావీదుని లేపేస్తే పోతా కదా అని ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. ఒకరోజు యోనాతానికి అర్థం కాక, నాన్న అడుగుతున్నాడు యోనాతాను, నాన్న ఆ దావీదుని ఎందుకు నాన్న చంపాలనుకుంటున్నావంటే, అప్పుడు సౌలు యోనాతాను ఎంత బూతు మాట అన్నాడు. ఆగడగొట్టు దానికి కొడుక. ఇక ఆ మాట నేను చెప్పలేను. ఆగడగొట్టు దానికి కొడుక. అసలు దావీదు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నాను రా? నీకోసమేరా దరిద్రుడా. ఆడు చస్తేనే కదా నీకు సింహాసనం దొరికేది. దావీదు బ్రతికున్నంత కాలం నీకైనా నీ సింహాసనానికైనా స్థిరత కలగదో, వాడిని లేపేస్తేనే నీ కుర్చీ పర్మినెంట్ అన్నాడు. వెంటనే యోనాతాను ఆ మాటని, ప్రైజ్ ద లార్డ్ డాడీ, నీ మనసు అర్థం చేసుకోలేకపోయా డాడీ. నీ మనసు వెన్నపోస. ఏ పోస? నీ మనసు వెన్నపోస. అర్జెంటుగా లేపేసే డాడీ. అలాంటి డర్టీ పాలిటిక్స్ చేయలే. అధికారము యోనాతాను జయించలేకపోయింది. నేనంట అసలు ఈ అధికారం, ఈ పదవి మహాభయంకరమైంది. మన తెలుగు రాష్ట్రాల్లో చూడండి, కొట్లాట, ఒకే ఇంట్లో వరకపోరు. కారణం ఏంటో తెలుసా? కుర్చీ అంత భయంకరమైంది, అధికారం అంత భయంకరమైంది. నేనంట రాజ్యాన్ని, సింహాసనాన్ని కూడా తృణప్రాయంగా ఎంచాడు. నిజంగా నేను అంటాను, ఈ యోనాతాను జై జీవితం కలిగిన వాడు. అధికారము, సింహాసనము, కుర్చీ యోనాతానును గెలవలేకపోయింది. వాటినే యోనాతాను గెలిచేశాడు. ఆ మధ్య ఒక చోట మీటింగ్కి వెళ్ళాను, చెప్పే కదా చాలాసార్లు. అద్భుతం. ఆ దైవ సేవకుడు అంగవైకల్యం కలిగిన వాడు. ఆ మీటింగ్కి దరిదాపుకు 2500, 3000 మంది దాకా వచ్చారు. అద్భుతంగా జరిగింది. 3వ రోజు ఇంకా ఆశీర్వాదకరంగా జరిగింది. ఇక ముగించుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేటప్పుడు మాకు భోజనం పెట్టేటప్పుడు ఆ పాస్టర్ గారు అంతవరకు నవ్వుతూ ఉన్న ఆ ముఖంలో రక్తపు చుక్కలేదు. చాలా విచారంగా ఉన్నాడు. ఏంటయ్య గారు చాలా బాధగా ఉన్నారు అంటే, ఏం చెప్పట్లా, మీటింగ్ బాగా జరిగింది, జనం బాగా వచ్చారే, ఈయన పడిన ప్రయాసానికి మించి జనాలు వచ్చారు కదా, ఎందుకు ఈరోజు ఇట్లా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఆయన చెప్పాడు, అయ్యా ఈరోజు మీటింగ్ మధ్యలో నుంచి మా సంఘ పెద్ద అలిగిపోయాడయ్యా. మీటింగ్ మధ్యలో నుంచి అలిగిపోయాడయ్యా. ఎందుకు అలిగిపోయాడయ్యా? 3వ రోజు మీటింగులో వాళ్ళ మనవరాలకి పాటిస్తానని ముందే చెప్పా. ఏమిస్తానని? మరి ఏమైందయ్యా? టైం షెడ్యూల్ సరిగ్గా సెట్ కాక వాళ్ళ మనవరాలకు పార్టీ లేదయ్యా. పార్టీ లేదని చెప్పి మీటింగ్ మధ్యలో నుంచి అలిగిపోయాడయ్యా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీటింగ్ అంత ఆశీర్వాదకరంగా జరిగిందే, అన్ని వేల మంది ప్రజలు వచ్చారే, సేవ ఎంత అద్భుతంగా జరుగుతుందే, సేవకుడు అంగవైకల్యంతో బ్రతుకుతూ కూడా 400-500 మంది కలిగిన ఓ పెద్ద సంఘాన్ని నడిపించే స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడే. సంఘం సేవ ఇంత చక్కగా ఆశీర్వదించబడితే ఈ సంఘ పెద్ద దేని దగ్గర అమ్ముడుపోయాడు? ఏమండి వినండి, ఎట్లాంటి దరిద్రపు సంతతి కూడా సంఘాల్లో ఉంటుంది. సేవ ఎట్లా జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి ఆశీర్వాద కారణంగా మారుతుంది, ఈ సేవ ద్వారా ఎలా ప్రజల బ్రతుకులు కట్టబడుతున్నాయి,
ఈ ప్రత్యక్షత కొంతమందికి ఉండదు. నాకు పదవి దక్కిందా లేదా, నాకు సంఘంలో గుర్తింపు దొరికిందా లేదా, నన్ను ఏమంటారు, నాకు ప్రియారిటీ ఇచ్చారా లేదా. కొంతమంది అధికారం చేతిలో ఓడిపోయే వాళ్ళు ఉంటారు, మరికొంతమంది ఆస్తి చేతిలో ఓడిపోయే వాళ్ళు ఉంటారు. అలా ఓడిపోయినటువంటి వాడే గ్యాజీ. కొంతమంది అపవిత్రత చేతిలో ఓడిపోయి ఉంటారు, అలా ఓడిపోయినటువంటి వాడే సంసోను. ఇలా ఒక్కొక్క బలహీనత చేతిలో ఒక్కొక్క వ్యక్తి ఓడిపోతూ ఉంటే నేనంట ఆ సింహాసనం మీద తాను కూర్చోవాలి. దావీదు అనేవాడు బ్రతుకుంటే డెఫినెట్గా తనకు సింహాసనం దొరకదు, అది యోనాతానుకు తెలుసు. దాని నిమిత్తమై తండ్రి చంపాలని ప్రయత్నం చేసిన తండ్రితో మాట్లాడి చంపొద్దని బ్రతిమలాడుతున్నాడు. అర్థం ఏంటో తెలుసా? అధికారము కుర్చీ యోనాతానును గెలవలేకపోయింది, దాని మీదే జై జీవితం చేసినటువంటి వాడు యోనాతాను. దైవజనమా, వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ పాపము నిన్ను ఏలనివ్వకుందువుగాక. ప్రతి బలహీనతను జయించే ఒక విల్లుగా ఆ జై జీవితాన్ని దేవునికి ఒక కానుకగా మనం ఇచ్చుదుంగాక. రైట్, ఆఖరి మాట చెప్తాను. 4వది, దావీదుకు యోనాతాను ఏం కానుకగా ఇచ్చాడంటే నడికట్టును కానుకగా ఇచ్చాడు. చెప్పండి, నడికట్టు ఆధ్యాత్మికంగా దేనికి గుర్తయి అంటే పరిచర్య జీవితానికి గుర్తుగా ఉంది. పరిచర్య జీవితానికి గుర్తుగా ఉంది. ఎలా? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేసే యాజకుడు తన నడుమునకు నడికట్టు కట్టుకొని పరిచర్య చేసినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నడికట్టు పరిచర్యకు గుర్తు అనేది కూడా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి జీవితంలోనే మనం చూడగలుగుతాం. చూడండి ఆ మాట, యోహాను సువార్త 13వ అధ్యాయం 4-5 వచనాలు నాతో కలిసి అందరం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. రైట్, చాలు. 5వ వచనం కూడా ఓకే. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. యేసయ్యకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇక చూడండి, ఆమేన్. దివ్యమైన మాట. నడికట్టిస్తూ దావీదుతో అంటాడు, దావీదా, నేను ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా నీకు పరిచర్య చేస్తా బ్రతుకుతానయ్యా, నీకు సేవ చేస్తానయ్యా, నన్ను వాడుకోయ్యా. దావీదా, నేను నీకు ఎట్లా ఉపయోగపడాలనుకుంటావో నేను నీకు అట్లా ఉపయోగపడతానయ్యా, నీకు పరిచర్య చేస్తానయ్యా అని దానికి ఆనవాలుగా నడికట్టునిస్తున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. వాస్తవంగా అక్షరార్థంగా ఇక్కడ మనం ఆలోచిస్తే దావీదుకు యోనాతాను పరిచర్య చేయాలా, యోనాతానుకు దావీదు పరిచర్య చేయాలా? కదా, యోనాతానుకు దావీదు. ఎందుకు? దావీదు ఎవరు? యోనాతాను ఎవరు? యువరాజు. యోనాతాను తండ్రి సౌలు ఎవరు? తండ్రి రాజు, కొడుకు చెప్పండి యువరాజు. డెఫినెట్గా దావీదు యోనాతానుకు పరిచర్య చేస్తాననాలి. కానీ విచిత్రం ఏంటంటే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అంటాడు. ఏమంటాడంటే, రాబోయే దినాల్లో విందాం, నిజంగా యోనాతాను ప్రవక్తల ఆత్మ కలిగినటువంటి వాడు. నేనంట ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్ బైబిల్లో కాదు, మానవ జీవితంలోనే చాలా తక్కువ. ఒక సందర్భంలో దావీదుతో అంటాడు, నైనా దావీదా, నిశ్చయముగా నువ్వు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుతాను, నన్ను సహకారిగా వాడుకోయ్యా, నిశ్చయముగా నీవు రాజు వగుదువు అంటాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు. ఆమేన్. ఆ మధ్య నీట్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా, మన లైవ్ చూస్తే ఒక కుటుంబం, వాళ్ళ బాబు బాగా కష్టపడి చదువుకున్నాడు. జస్ట్ ఒకే సీట్ ఉంది, 2 వ్యక్తులు. వీళ్ళ అబ్బాయికి రాకుండా వేరే అబ్బాయికి వచ్చింది. మేము ఆ ప్రాంతంలో ఆ సందర్భంలో అక్కడ ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ఆ తల్లి ముఖంలో కానీ ఆ తండ్రి ముఖంలో కానీ ఎంత కూడా విచారం లేదు.
అమ్మ బాబుకు రాలేదు కదా, రాలేదయ్యా. ఆ బిడ్డ ఏముందో తెలుసా, మన బాబుకు రాకపోయినా పలానోళ్ళ బాబుకు వచ్చిందయ్యా, ఒకే సీటు కాంపిటీషన్ అయ్యా. అయితే నేనైతే ప్రార్థన చేశాను, మరి ఎవరికి వచ్చిందమ్మా, మా బాబు కంటే ముందు ఆ బాబు కూడా మాకు తెలిసినోడేనయ్యా, ఆ బాబుకు వచ్చింది. ఆ బిడ్డ సంతోషపడతా ఏముందో తెలుసా, ఆ బిడ్డకి తల్లి లేదంటయ్యా, చిన్నప్పుడే తల్లి కోల్పోయాడంటయ్యా, వాళ్ళ నాన్న చదివిస్తూ ఉన్నాడంటయ్యా. మా బిడ్డ దగ్గరికి వచ్చేసరికి తల్లి తండ్రి మేమిద్దరం ఉన్నాం కదయ్యా, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తాడయ్యా, మా అబ్బాయికి రావటం కంటే వాళ్ళ అబ్బాయికి రావటమే చాలా మంచిదయ్యని ఆ బిడ్డ ఎంత సంతోషంగా చెప్తుందో. నేను అనుకుంటా ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. ఎవడైనా నాకు కావాలనుకుంటాడు, ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు. ఇది ప్రతి మనిషి మనస్తత్వం. దావీదుతో యోనాతాన్ అనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చదువుదాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. 23వ అధ్యాయం నాతో కలిసి, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారి నగుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. చప్పలు కొట్టేసాయికో స్తోత్రాలు చెప్దాం. ఏమంటాడు, నీవు ఇశ్రాయేలీయులకు చెప్పాలి, ఇశ్రాయేలీయులకు. ఇప్పుడు ఒక కుర్చీ అండి, కాంపిటీషన్ ఎవరెవరి మధ్య, దావీదు యోనాతాను. ఇప్పుడు దావీదు దగ్గర ఆయుధాలు ఏమి లేవు, యోనాతాను రాజు కొడుకు కాబట్టి అన్ని ఆయుధాలు ఉంటాయి. మాట్లాడుతున్నట్లుగానే మాట్లాడి కస పొడి చంపేస్తే దావీదుని పోయేది కదా, ఆ పని చేయాలి. చేయకపోగా ఏమంటాడు తెలుసా, నిశ్చయముగా నువ్వు రాజు వగుదువు, నేను నీకు. ఇక్కడ యోనాతాను దావీదుకి నడికట్టును కానుకగా ఇస్తున్నాడు. అంటే అయ్యా దావీదా, నీ సేవలో నేను ఉపయోగపడతానయ్యా, నాకు ప్రాణభిక్ష పెట్టావు, నేను నీకు సహకారిగా బ్రతుకుతానయ్యా, నన్ను ఎలా వాడుకోవాలనుకుంటావు అలా వాడుకోయ్యా అని మాట్లాడుతున్నాడు. దైవజనమా నా వైపు చూడండి, యేసయ్య నీకు నాకు ప్రాణభిక్షే కాదు, ప్రాణభిక్షతో పాటు పరలోక భిక్ష పెట్టాడు. దావీదు యోనాతాను పక్షాన నిలవబడి గొలియాతును చంపాడు. యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని దారపోసి శత్రువును లయపరిచి మన ఒక్కొక్కరికి పరలోక భిక్షను ప్రసాదించాడు. ప్రాణభిక్షను పరలోక భిక్షను ప్రసాదించిన యేసయ్యతో సంఘంగా ఈరోజు మనం అందరం అనాల్సిన మాట ఏంటో తెలుసా, అయ్యా నీ సంఘంలో నీ పరిచర్యలో నన్ను ఒక పనిముట్టుగా వాడుకోయ్యా, సంఘంలో నేను ఒక పరిచర్య చేస్తానయ్యా, ఊడ్చేదానిగాను, కడిగేదానిగాను, తుడిచేదానిగాను, ఆ చెప్పుల స్టాండ్ దగ్గర వాలంటీర్గాను, ఆ వెహికల్ స్టాండ్ దగ్గర వాలంటీర్గాను, మెట్టుకు ఈ పరిచర్యలో నేను కూడా ఒక పరిచారకుడిగా బ్రతుకుతానని ప్రాణభిక్ష పెట్టిన యేసయ్యకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నడికట్టునిచ్చేటువంటి వారిగా ఉందురుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. దైవజనమా, దేవుడు నీకు నాకు ప్రాణభిక్ష పెట్టింది, పరలోక భిక్ష పెట్టింది లోకానికి సాతానుకు ఉపయోగపడాలని కాదు, కానీ ప్రభు పనిలో ప్రతి క్రైస్తవుడు పాలి భాగస్థుడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన, అయ్యా ప్రార్థనలో నేను పాలు పంపులు పొందుతా, సహకారిగా నేను బ్రతుకుతానయ్యా. వాల్పోస్టర్స్ అంటించే పరిచర్య, ఆ పరిచర్యలో నేను పాలి భాగస్థుడిని అవుతానయ్యా. లేదు రేపు మీటింగ్స్ జరగబోతున్నాయి, ఆ మీటింగ్స్లో పలానా కార్యక్రమం నా వంతు కర్తవ్యం నేను చేస్తానయ్యా, అయ్యా నేను నీకు సహకారంగా ఉంటాను, ఈ పరిచర్యకు సహకారంగా ఉంటానని దావీదుకు యోనాతాను నడికట్టునిచ్చినట్లుగా ప్రతి క్రైస్తవుని చేతులు పరిచర్య చేసే చేతులుగా ఉండునుగాక. అద్భుతం. సామెతల్లో ఒక చోట రాయబడి ఉంటుంది ఒక చక్కటి మాట చూడండి. 31వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.
చప్పట్లు కొడుతూ ఒక్కసారి యేసయ్యకు స్తోత్రాలు చెప్పాం. నా చేతులెత్తి దీవిస్తున్నాను. మీ దీపం ఆరిపోకుండా దేదీప్యమానమైన జ్యోతిగా మీ దీపాన్ని దేవుడు ప్రకాశింపచేయునుగాక. మీ పిల్లలను దేవుడు ప్రకాశింపచేయునుగాక. మీ వ్యాపారాన్ని దేవుడు ప్రకాశింపచేయునుగాక. సుడిగాలిలోనైనా జడివానలోనైనా అది ఎన్నటికీ ఎప్పటికీ ఆరిపోని దేదీప్యమానమైన జ్యోతిగా నీ ఇంటి దీపాన్ని దేవుడు వెలిగించునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇక్కడ బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన స్టేట్మెంట్. ఇట్స్ ఏ రూల్డ్ అవుట్ స్టేట్మెంట్. రాత్రి వేళ ఆమె దీపము, ఎందుకు రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదాయి అంటే 16వ వచనంలో అంటాడు, ఆమె నడుకట్టు చేత నడుమును బలపరుచుకొని బలముగా తన చేతులతో పనిచేస్తుందట. ఎట్లా పనిచేస్తుంది? ఏం చేసి? నడికట్టు చేత తన నడుమును, నడికట్టు దేని గుర్తు అని చెప్పుకున్నాం? పరిచర్య గుర్తు అని చెప్పుకున్నాం. పరిచర్యలో తన బలమంతా ఉపయోగించి మనస్ఫూర్తిగా తన బలమంతా ధారపోస్తూ ఆ బిడ్డ దేవునికి పరిచర్య చేసింది కనుక ఆమె దీపాన్ని దేవుడు ఆరిపోనివ్వడట. దైవజనమా, నీ ఇంట్లో నీ పిల్లల కొరకు నువ్వు పడిన ప్రయాసం కంటే దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎక్కువగా ఉండునుగాక. ఎప్పుడు ఉద్యోగం చెయ్యి, అది నీ బాధ్యత. కుటుంబాన్ని పోషించుకోవాలి. ఉద్యోగం అని ఆ ఉద్యోగంలో పడిపోయి దేవుని పరిచర్యను నిర్లక్ష్య పెట్టకుండా ఉద్యోగం చేస్తూ దానికంటే విశేషంగా దేవుని పరిచర్యలను పాలిభాగస్తుడైతే అంటాడు కదా భక్తుడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. కొన్నిసార్లు నీ పిల్లల కొరకు నువ్వు పడిన ప్రయాసం కొన్నిసార్లు వ్యర్థమైపోవచ్చు. పిల్లలు అని రెక్కల మొక్కలు చేసుకొని వాళ్ళని చదివిస్తే వాడికి ఒక వయసు వచ్చిన తర్వాత అనొచ్చు, ఏం చేసావు మమ్మీ నాకు, నువ్వు ఏం చేసావు డాడీ నాకు, నువ్వు ఒక్కడివే పెంచావా, లోకంలో తల్లిదండ్రులు పెంచలేదా, ఏం కన్నందుకు పెంచక ఏం చేస్తావు? అధికారాన్ని ఎంత నీ పిల్లలకు నువ్వు చేసినా ఒక చిన్న మాటతో వాటిని కొట్టేయొచ్చు. కొడుకు ఒక చిన్న మాటతో భర్త, భార్య, ఇంటి వాళ్ళు కొట్టేయొచ్చు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకుని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మందిరంలో ఏ పని, ఏ బాధ్యత, ఏ చిన్న పని అప్పగించిన నెలలో ఒక్క ఆదివారం అది దేవుడి మీకు ఇచ్చిన భాగ్యం. నా దేవుని మందిరావరణము యొద్ద ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. రోజు ఆ టెలిఫోన్ కాలర్స్ ఉదయం 9ంటికి వస్తారు, 5 దాకా. నిజంగా ఆ బిడ్డలను గురించి ఏమని చెప్పుదునండి? ఎంత బాధ్యతగా అక్కడ కూర్చొని ఒక్కొక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తా. చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా మేము ఫోన్ చేస్తే చాలు, జస్ట్ 2-3 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేస్తారయ్యా. ఆ తల్లులు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏదో పై పెదవులతో ప్రార్థన చేయరయ్యా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రార్థన వింటూ ఉంటే మా అవసరాల కోసం మేము కూడా అట్లా ఆడవలేదయ్యా. వాళ్ళు మాకేమీ కారు, కానీ వాళ్ళు ఏడుస్తూ చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మాకు గొప్ప విడుదలిచ్చాడయ్యా. ప్రతి బిడ్డ దేవుని దగ్గరకు వచ్చి అనాలి, ఈ సంఘంలో నేను సహకారిగా ఉంటా, ఈ సంఘ పరిచర్యలో నేను ఒక పాలిభాగస్తుడిగా ఉంటా. అది ఊడ్చే పనా, కడిగే పనా, తుడిచే పనా, వాలంటీర్గా నిలవబడే పనా, వాయిద్యాలు వాయించే పనా, లైవ్ ఇచ్చే పనా, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే పని ఏదైనా నేను సహకారిగా ఉంటానని ప్రభు పనిలో నువ్వు పాలిభాగస్తుడు అయితే నీ దీపం ఆరిపోకుండా దేదీప్యమానమైన జ్యోతిగా నీ దీపాన్ని దేవుడు ప్రకాశింపచేయునుగాక. ముగిస్తున్నాను. ఇక్కడ ఒక 2 మాటలు చెప్పి నా వైపు చూడండి. ముగిస్తున్నాను. ఇక్కడ 2 మాటలు చెప్పి నా తట్టు చూడండి. 26వ తారీఖు నేను విజయవాడలో ఉన్నాను. విజయవాడ ఒక డీసీపీ గారు, వారి సతీమణి మన లైవ్ చూస్తారు. వారి సతీమణి గారు, వారిది అమలాపురం దగ్గర ముమ్మడి వరం.
కొన్ని పరిస్థితులను బట్టి వారి పేరు వారి వివరాలు నేను చెప్పలేకపోతున్నాను, చెప్పడం ధర్మం కూడా కాదు. మన లైవ్ చూసే తమ్ముడు జాషువా రాజేష్ ఆ డీసీపీ గారి దగ్గర పనిచేస్తారు. ఒకరోజు వారికి ఆరోగ్యం బాగకపోతే రమేష్ హాస్పిటల్, కార్డియక్ హాస్పిటల్లో ఉంటే నేను ఫోన్లో వారికి ప్రార్థన చేశాను. సరే 26వ తారీఖు నేను విజయవాడలో ఉన్నానని తెలుసుకొని ఒకసారి వాళ్ళ ఇంటికి పిలిచారు. వెళ్ళాను, నేను అయ్యగారు వెళ్ళాను. మమ్మల్ని చూడటంతో వాళ్ళ సతీమణి బయటకు వచ్చి, అయ్యా ఎవరో వస్తున్నారు అనుకున్నాను మా ఇంటికి, మిమ్మల్ని చూసిన తర్వాత నా హృదయం సంతోషపడుతుంది అయ్యా. కొన్ని నెలల నుంచి రాజశేఖరయ్య గారి వాక్యం, మీ వాక్యం వింటూ మేము ఆత్మీయంగా బలపడుతున్నామయ్యా, మీ వాక్యాలు వింటాం అని చెప్తా ఉంది. సంతోషించాం. మేము కూర్చున్నాం. ఆ డీసీపీ గారు మా పక్కన కూర్చొని చెప్తున్నాడు, పాస్టర్ గారు నేను ఒక పేదింట్లో పుట్టినోడిని పాస్టర్ గారు. నా చిన్నతనం నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు నేనే అందరికంటే ముందు మందిరానికి వెళ్ళేవాడిని పాస్టర్ గారు. నేనే నా చేతులతో మందిరాన్ని తుడిచేవాడిని పాస్టర్ గారు. నేనే కార్పెట్లు వేసేవాడిని పాస్టర్ గారు. ఆ చర్చి గంట, ఆ రోజుల్లో గంట ఉండేదిగా, గంట, ఆ గంట కూడా నేనే కొట్టేవాడిని పాస్టర్ గారు. పాస్టర్ గారు వచ్చేలోపు అన్ని ఏర్పాట్లు చేసేవాడిని. చిన్నతనం నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా నేను చేశా. ముగింపులో కొసమీర్పు అన్నాడు, నా చిన్నతనంలో నా దేవునికి చేసిన పరిచర్య నా దేవుడు మరిచిపోక నన్ను ఈ స్థానంలో నిలవబెట్టాడు పాస్టర్ గారు. నా ప్రభు కొరకు చేసింది నా దేవుడు మర్చిపోలేదు పాస్టర్ గారు. ఆయనకి చేసింది దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ స్థితిలో నిలవబెట్టాడు అని చెప్తా. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కాస్త మందిరానికి దూరం అయ్యాను. అలాగని దేవుని మీద ఇష్టం లేక కాదు, సివిల్స్ రాయాలనే ఆ ఆలోచనతో రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అక్కడ కోచింగ్ ఇక్కడ కోచింగ్, అనేక స్థలాలకు వెళ్తా కొంచెం మందిరానికి దూరం అయిపోయాను. అయితే ఐఏఎస్ కాలేదు కానీ ఐపీఎస్ అయ్యాను పాస్టర్ గారు. పేదింట్లో నుంచి దేవుడు నన్ను ఇట్లా లేవనెత్తాడు. నా చిన్నతనంలో దేవుడు చేసిన పరిచర్య గుర్తుకు తెచ్చుకొని ముగింపులో ఏమన్నాడు తెలుసా? దేవుడు మరలా ఈ వయసులో నా బాల్య దినపు అనుభవాలు నాకు మరలా దేవుడిచ్చేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. అయితే బాధాకరం ఏంటంటే, ఏదైనా ఒక చోట మందిరానికి వెళ్దామంటే వెళ్ళటానికి మాకు టైం ఉండదయ్యా. ఒకవేళ వెళ్ళాము అంటే అరే డీసీపీ గారు వచ్చారని స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారయ్యా. మాకుండేదేమో చీపిరి కట్టబట్టుకొని మందిరం ఊడిస్తే బాగుండు కదా అనిపిస్తుంది. వాళ్ళు మమ్మల్ని చూడటంతో అరే డీసీపీ గారు అని చెప్పి మమ్మల్ని చూసి అడుగుతూ ఉంటారు. మేమేమో పాస్టర్ గారిని చూసి వనకాలనుకుంటాం. వాళ్ళు ఏడుస్తూ చెప్పాడు, నా బాల్య దినాలు మరలా దేవుడు నాకు ఇచ్చేటట్టుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. నేను గతంలో మాసాంతర కోటలో చెప్పాను, ఎంత అద్భుతమైన క్యారెక్టర్. యోనాతాను గిల్బోవ పర్వతం మీద చనిపోయాడు. కొడుకు మెఫీబోషెతు కుంటుడైపోయాడు. నాకు చాలాసార్లు బాధ అనిపిస్తుంది. నేనంట ఇలాంటి క్యారెక్టర్ అసలు బైబిల్లోనే కాదు ప్రపంచంలోనే అరుదు. మరి యోనాతాన్ ఫ్యామిలీ ఎందుకు ఎట్లా అయిపోయింది? మనసులో ఒక తెలియని బాధ నా గుండెల్లో ఉంది. ఇది బైబిల్లో రాయబడలా, కానీ నా నమ్మకం ఏంటంటే ఇది బైబిల్లో రాయబడలా. బైబిల్లో రాయబడిన మాట నేను చెప్తున్నాను. ఒకవేళ నన్ను తప్పు చెప్తే దేవుడు నన్ను క్షమించుగాక. దీనికి పరలోకానికి వెళ్ళిన తర్వాత మాత్రం డెఫినెట్గా మనం క్లారిటీ తెచ్చుకుందాం. ఆమెన్. ఇప్పుడు దావీదు ఏమంటాడు? యోనాతాను నాకు చేసిన ఉపకారమును బట్టి సౌలు కుటుంబానికి ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఒక మెఫీబోషెత్ ఉన్నాడు, ఆశ్రయం ఇచ్చాడు. తర్వాత యోనాతాను ఫ్యామిలీ ఏమైపోయిందో బైబిల్లో ఆధారం దొరకదు. నా నమ్మకం ఏంటంటే క్రొత్త నిబంధనలో అద్భుతమైన అపోస్తలుడు ఎవరు? పౌలు గారు ఏ గోత్రీకుడు చెప్పాలి? ఏ గోత్రీకుడు? యోధా గోత్రమా? సిలువే సంపాలి మిమ్మల్ని. ఏ గోత్రం? బెన్యామీను గోత్రం. నా నమ్మకం ఏంటో తెలుసా? డెఫినెట్గా ఈ పౌలు మెఫీబోషెతు యోనాతాను వంశంలో నుంచి వచ్చిన వాడేమో అనుకుంటా. నేనైతే పరలోకానికి వెళ్ళిన తర్వాత
పరలోకానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట పౌలు గారిని కలుసుకొని, అయ్యా మీ వంశవృక్షం ఏంటో కాస్త చెప్పు, ఇది యోనాతాను కుటుంబమే కదా అని డెఫినెట్గా నేను అడిగే మొట్టమొదటి మాట ఇదే. రాత్రి వేళ ఆమె దీపం, యోనాతాను దీపం ఆరిపోలా, దేదీప్యమానమైన దీపంగా పౌలు ఒక అద్భుతమైన పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపించాడు. దావీదు యోనాతానుకు ప్రాణభిక్ష పెట్టాడు, యేసయ్య ప్రాణభిక్ష పెట్టాడు, పరలోక భిక్ష పెట్టాడు. ఈ భిక్ష పెట్టిన దేవునికి ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని కానుకగా ఇద్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.